కృత్తికాభిర్యుక్తా పౌరమానస్వస్మిన్ అంటూ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం కలిగిన మాసం కనుక దీనికి కార్తీకమని పేరు. కృత్తికా నక్షత్రం పాపాలని దోషాలని పోగొడుతుంది అన్నటువంటిది పురాణోక్తి. కృచ్యతే బోధయతి పాపాన్ విదోషదం. ఆ పాపాని దోషాది వాజతి కృత్తిక. ఏదైతే కృత్తిక యొక్క విశిష్టత, అది పౌర్ణమి నాడు కూడుకున్నటువంటి ఆ విశిష్టమైనటువంటి జీవతో ఉద్ధరణకు ఏదైతే ఉందో ఆ జీవనోద్ధరణ, భగవత ఆధారణ, ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఉత్తమ కర్మలకు నెలవైనటువంటి పవిత్ర మాసమే కార్తీకం. ముఖ్యంగా మాసానాం కార్తీకం అన్నటువంటి ఒక విశిష్టత. ఎందుకంటే మార్గశీర్షం మాధవ మాసం అయితే ఇది కార్తీకం హరిహర ప్రియంగా శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటిది. ఓం నమశివాయ నమః, ఓం నమో కార్తీక దామోదరాయ నమః అన్నటువంటి విశిష్టత ఈ కార్తీకం. కనుకనే శివకేశవాత్మకంగా కార్తీకం చాలా విశిష్టంగా ప్రకృతి ఆరాధనా తత్వంతో పాటు మనకి ఈ వన సమారాధన, శివార్చన, విశిష్టంగా శివశక్తి ఆరాధనతోటి కార్తీక భక్తి ముక్తిదాయకంగా ఇది వెన్నెల వెలుగుల్ని పంచుతుంది. కనుకనే కార్తీకం శివకేశవ ప్రీతికరం. దీపోత్సవాలు ముఖ్యంగా మనకి దివ్య దీపావళి ఏదైతే నరుల్లో ఉన్నటువంటి ఆ ఇరుకులు ఏవైతే ఉన్నాయో, ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నరకాసురులుగా, నరకాసుర వధక చిహ్నంగా, చెడుపై మంచి విజయంకి ప్రతీకగా ఏదైతే మనం చేసుకుంటామో దాని యొక్క విశిష్టత ఆ రామలీలా కార్యక్రమైనా మరి ఈ నరకాసుర వధైన దానికి దివ్య దీపోత్సవంగా దీపావళి జరిగితే చాలా విశిష్టంగా ఏదైతే మన కర్తవ్య క్రాంతి ఊర్జమాసంగా కార్తీక మాసం ఉందో, కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడే ఉంటాడు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్ర విశేషంగా విశిష్టమైనది కనుకనే ఆ రోజు ఏదైతే ఆ పున్నమి వెన్నెల కార్తీక పున్నమి ఉందో అది దేవదీపావళిగా విఖ్యాతం. దేవతలకు దీపావళి కార్తీక పౌర్ణమి. అందుకనే జ్వాలా దీపతోరణం కానీ ఆ జ్వాలాతోరణం యొక్క విశిష్టతతోటి ఒక ఉత్సవం. ఈ కార్తీక నెలంతా కూడా మనకి ఈ ఆకాశ దీపాలు ఏదైతే సంధ్యాదీపం నమోస్తుతే అని మనం దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నట్టుగా ఆ సంధ్యాదీప కాంతులు ఏవైతే ఉన్నాయో అది కార్తీక మాసానికి విశిష్టంగా మనకి అందరికీ కూడా దివ్యంగా అనుగ్రహించేటువంటిది. కనుక సంప్రదాయ సంస్కారాల ఆ హృదయాకాశ వెలుగుల ప్రాణజ్యోతి ప్రతీకగా, దేవతా ప్రీత్యర్థంగా దారి దివ్యలు ఏదైతే పెద్దలకి ఆ దేవలోకానికి దారి దివ్యలుగా కనిపించేటువంటి ఒక ప్రత్యేకత నెలంతా ఆకాశ దీపం ఉంటుందని, ప్రతి దేవాలయాల్లో కూడా ఆ భక్తి దేదీప్యమానంతో వెలుగుతూ దివ్య దీపారాధనలు విశేషంగా కార్తీకం చాలా విశిష్టం. అంతేకాకుండా ఈ దీప ఆరాధనతో పాటు దీపదానం విశిష్టత. ఎందుకంటే కార్తీక మాసాన్ని ఊర్జమాసం, వెన్నెల మాసంగా చెప్పడం, అలాగే దాత్రి వన సమారాధనలు అంటే ఉసిరిక వనాల్లో ఉన్నటువంటి ఆ సమారాధన అందరి యొక్క సమైక్యతో పాటు ప్రకృతి ఆరాధన తత్వం ఇదైతే ఒకటైతే, ఈ ఉసిరికాయ మీద దీపం వెలిగించడం కానీ, ఉసిరికాయని దానం చేయడం కానీ, ఆ ఉసిరికాయ పైన దీపంతో దానం చేసి యథాభక్తిగా దైవారాధన చేయడం, ఇవన్నీ కూడా ఒక అభిషేక ప్రియ శివ అన్నటువంటి ఆ అసుతోషుడు, ఆ నిఖిలేశ్వరుడైన శివుడి యొక్క భక్తవశంకరుడు అన్నటువంటి ఆ విశిష్టత కనుకని దోష పరిహారార్థం కాంతి తేజోమయమైనటువంటి ఆ శివారాధనలో ఈ కార్తీక పున్నమి విశిష్టతే కాదు, కార్తీక మాసమంతా కూడా ఈ దీపదానం విశేషమై కార్తీకం హరిహర ప్రియంగా ఉంటుంది. అందుకని ఉమాధవుడు రమాధవుడు, అందుకని రమాధవుడు ఉమాధవుడు అయినటువంటి అంటే అటు హరిహరులిద్దరూ కూడా రమాధవుడు విష్ణువు, అలాగే ఉమాధవుడు శివుడు,
ఈ శివకేశవులు ఇద్దరినీ కూడా కొలిచేటువంటి విశిష్టమైనటువంటిది కనుక ఈ పూజలో ముఖ్యంగా గోవర్ధన కార్తీక ఈ పాడ్యమితో ప్రారంభం ఏదైతే ఉందో అది గోవర్ధనగిరి ఉద్ధారకమైనటువంటిది ఆ కార్తీక శుద్ధ పాడ్యమిగా. కనుకనే గోవర్ధన గిరిధారిగా ఆ బృందావన విహారి కృష్ణుని కొలవడంలో ఉండేటువంటి ఆరాధన. అందుకని హరిహర ఇద్దరికీ కూడా అందుకనే మనకి కార్తీక పౌర్ణమి నాడు ఉన్నట్టు విశిష్టత ఏదైతే జ్వాలాతోరణం, శివారాధన, శివార్చన, బిల్వార్చన, అభిషేక ప్రియుడు శివుడి కనుక అభిషేకంతో ఇవన్నీ ఉంటే మనకి క్షీరాబ్ది ద్వాదశి అది ఆ హరికి చాలా విశిష్టమైంది కనుక తులసి వనంలో ఉన్నటువంటి ఆ విశిష్టత, ఇటు బిల్వార్చన అటు తులసీవన అర్చన ఈ రెండూ జరిగేటువంటిది కనుకనే శివకేశవ ప్రియంగా ఈ సంధ్యాదీపం నమోస్తుతి అంటూ కార్తీక బహుళ ద్వాదశి ఆ గోపూజలు కానీ అలాగే గోవర్ధన గిరి యొక్క పూజ కానీ ఇవి చాలా విశిష్టం. అలాగే ప్రకృతి పరమేశ్వరుల యొక్క వాళ్ళిద్దరూ కూడా ప్రేమకి ఆ శక్తి ఇద్దరికీ కూడా శ్వాస ధ్యాసగా హరిహర ధ్యానం ఉండడం కనుక శివాయ విష్ణు రూపాయ, శివస్య హృదయం విష్ణువు యొక్క హృదయం శివుడు. ఈ రెండింటిని మనం తెలుసుకుంటే ఆ అభేదంలో ఉన్నటువంటి అపూర్వ శక్తి ఏదైతే ఉందో అది మనని అనుగ్రహిస్తుంది కనుక ఆ జ్యోతిషాపతి అయినటువంటి ఆ శివుడి యొక్క అనుగ్రహం ఉంటే అంతా కూడా సవ్యంగానే ఉంటుంది. మంగళకరుడు శుభంకరుడు ఆ శంకరుడే కనుక అంబా సహితుడైనటువంటి ఆ శివుడిని సాంబ సదాశివుడు అంటాం. సహితస్య ఉమ అంటే ఉమ్మతోటి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది సోమవారం అవుతుంది. ఉమ సహితంగా ఉన్నటువంటి ఆ సోమేశ్వరుడు, ఆ సోమేశ్వరుడిని కొలవడంలో ఉన్నటువంటి విశిష్టత ఆ సోమవారాలు. అందుకనే కార్తీక సోమవారాలు ప్రత్యేకమైనటువంటి పూజ, ఆరాధన, అర్చన చాలా విశిష్ట ఫలప్రదం అవడానికి. సో అందుకే అంబా సహితుడిగా ఆ సాంబ సదాశివుడిని కొలవడమే కాకుండా నాగాభరణుడు అయినటువంటి ఆ శంకరాభరణుడు ఆ నాగేంద్రుడు కనుక మన్నాడు ఆ నాగుల చవితి నాడు ఆయన్ని కొలవడం కానీ అలాగే నాగపంచమి చాలా విశిష్టం. ఎందుకంటే మంది సంస్కృతి సంస్కారాలని సంప్రదాయాన్ని పంచేటువంటి ఒక విశిష్ట ఆధ్యాత్మికత ధార్మికత ఉన్నటువంటి భారతీయత. అందుకని అందరికీ కూడా నలుగురికి పంచుతూ ఉన్నటువంటి జ్ఞానం పంచిన కొద్దీ తరగనిది అది జ్ఞానం, మంచితనం. అటువంటి ఆ మంచితనానికి నిలవైనటువంటి మన హైందవ ధర్మాన్ని పంచుతూ ఉంటాం. అలాగే మన జ్ఞానాన్ని ఆ జ్ఞానప్రదుడైన ఐశ్వర్యప్రదుడైన శివుడే గనక ఆ శివుడిని కొలవడానికి విశిష్టమైనటువంటిది. కేదారవతంగా అర్ధనారీశ్వరుని కొలిచేటువంటి ఆ కేదారేశ్వరుడు యొక్క విశిష్టత. అందుకని పార్వతీదేవిని గౌరీప్రదం ఆ గౌరవం ఇచ్చేటువంటిది గౌరీప్రదంగా ఉండడం. అందుకని ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు చాలా విశిష్టం. అలాగే కేదారవతంగా విశిష్టం, శివకేశవ ఆరాధనలో ఉండడం. అలాగే హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప దీక్షలు కూడా ఆ నియమాల మాలని ధరించేటువంటి వారి యొక్క ఆ శరణు ఘోషలతోటి మనకి కార్తీకం అంతా చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ శివకేశవ సుతుడైన అయ్యప్ప దీక్షల్లో కార్తీక దీపాలతోటి ఆ భజనలతోటి చాలా కార్తీక సమారాధన ప్రకృతి ప్రసాదంగా తీసుకోవడం ఎంతో విశిష్టంగా ఉంటుంది. కనుకనే హరిహర భక్తి కార్తీక శక్తిగా చెప్పచ్చు. ఓంకారాయ నమో నమః, నమస్తే వృషభారూఢరకారాయ, మహాపాప సంహార మకారాయ, శివమేకం వరం శికారాయ, వాసుకీకంఠభూషణం వామశక్తిధరం వందే వకారాయ, యత్ర యత్నదేవం సర్వవ్యాపిన ఈశ్వరం యకారాయ నమో నమః అంటూ హరిహర శక్తులను తరించేటువంటి విశేష మాసం ఈ కార్తీక మాసం. కార్తీక దామోదర పీర్త్యం అంటూ ఉన్నటువంటి విశిష్టంలో కూడా హరిని దామోదర నామంతో విష్ణు పూజ, ఈశ్వరానుగ్రహ సోమవార వ్రత పూజలు ఈ విశేష ఫలంగా ఉండేటువంటి ఈ కార్తీకం ఆ సుబ్రహ్మణ్యుడు కార్తికేయ యొక్క, ఎందుకంటే శివసుతుడు ఆ శివశక్తుల సుతుడైనటువంటి కార్తికేయుడు ఆ కర్తవ్య దీక్షతకి ఆ కృత్తికా నక్షత్రం రోజున కృత్తికా దీపోత్సవం, ఇటు కార్తికేయ భక్తి ఈ రెండిటిని సమాధానం చేస్తూ దాత్రీదేవి నమోస్తుతో అంటూ దాత్రీ సమారాధనగా ఈ వన సమారాధనలు, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి దీపారాధన, నదీ జలాల పంచామృత అభిషేకాలు, ఈ పౌర్ణమిని అమృతోత్సవంగా అత్యంత శక్తి ఉత్సాహాలు ఇచ్చేటువంటి విశిష్టం కనుకనే ఆ దీపలక్ష్మి నమోస్తుతో అంటూ దీపదానాలతోటి కనుక లక్ష్మీప్రదం కార్తీక సోమవార వ్రతం. అలాగే ముఖ్యంగా
ఈ ప్రకృతి శక్తుల కాంతులతో పరమార్థ సాధకమైనటువంటి ఆ ప్రకృతి ప్రబోధకమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, హరిహర ప్రీతికరమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంగా విలసిల్లేటువంటి ఈ కార్తీకం యొక్క స్నాన దాన దీప విశిష్టతగా ఉన్నటువంటిది. ఎందుకంటే కృత్తిక అధిపతిగా ఉంటుంది. అందుకని కార్తీక దీక్ష విశేషంలో కూడా అగ్ని నక్షత్రం కనుక కృత్తిక 6 ముఖాల మాతృకలు ఇచ్చినటువంటి వారి పాలుతో తీసుకునేటువంటి ఆ షణ్ముఖుడు యొక్క అనుగ్రహం కూడా ఎక్కువ ఉంటుంది. దీపారాధన విశేషమైన, అందుకనే ఆ కార్తీక మాస మహత్యంలో సోమవార వ్రతంలో మనకి స్కాంద పురాణంలో కానీ శివపురాణంలో కానీ మనకి చెప్పేటువంటి విశిష్టమైనటువంటిది ఈ కార్తీకం యొక్క, ముఖ్యంగా కార్తీక పురాణం అన్ని రోజులు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ ఉండేటువంటి దాంట్లో ఆ త్రిపురారి, ఆ త్రిగుణాతీతుడు, త్రిశూలపాణి, త్రినేత్రుడు, బిల్వపత్ర ప్రియుడు కనుక, అభిషేక ప్రియుడు కనుక ఆ గంగాధరుడిని, ఆ గౌరీపతిని మనం నిత్యం కొలుస్తున్నట్టుగానే కాకుండా ఈ కార్తీక మాసంలో ఈ విశిష్టమైనటువంటి భక్తి ఈ వెన్నెల మాసం ప్రణవ సాకార సాధనంగా ఉత్తమం కనుక కార్తీకంలో ప్రతిదినము పవిత్రమే, హరిహర శక్తి తేజమే కనుక దీపాలు వెలిగిస్తూ దీపాలలో తేజోమయంగా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ అంటూ మనకి ఆ దీపశాంతిని, ఆ దీపకాంతిని మనశ్శాంతిగా నిలుపుకుంటూ అందరికీ ఆరోగ్యం ఈశ్వరాదిచ్చే కనుక అటువంటి భాస్కరాదిత్యం ఆరోగ్యమైన ఐశ్వర్యం, ఈ ఆరోగ్య ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ఒక శివుడే ఇవ్వగలడు. అటువంటి ఆ శివ అనుగ్రహం కోసం కార్తీకంలో అందరూ కూడా భక్తి దీపాలే వెలుగుదాం, తలో దీపం వెలిగిద్దాం, తలో చీకటిని పారదోల్దాం. ఓం నమః శివాయ. సన్మంగళాని భవంతు. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.